టెక్నాలజీ ఇంత డెవలప్ అయినా కూడా, ఏఐ టెక్నాలజీ వచ్చినా కూడా, ఇప్పటికీ ఇంకా కూడా మనుషులు ఆహ్, భూత వైద్యం, ఇలాంటి పూజలు ఇట్లాంటి వాటికి ఎందుకు ఆకర్షితులవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కామాఖ్య లాంటి టెంపుల్‌కి వెళ్ళడం, అక్కడ రకరకాల పూజలు చేయించుకోవడం, అదొక నమ్మకం. పక్కన పెట్టేస్తే గ్రామాల్లో ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా హాస్పిటల్స్‌కి వెళ్ళకుండా భూత వైద్యుల దగ్గరికెళ్ళి ఇదేదో దయ్యం పట్టినట్లుగా ఫీల్ అయ్యి రకరకాల పూజలు చేయించుకుంటుంటే వాళ్ళేం చేస్తున్నారంటే మహిళల పట్ల, చిన్న చిన్న బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగికంగా వేధిస్తూ వాళ్ళ ఈ దరిద్రాన్ని తీర్చుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలి. రీసెంట్లీ ఉత్తరప్రదేశ్లో మన ఝాన్సీ అంటే ఆ పేరు వింటేనే చాలు ఆడవాళ్ళకు ఒక లేని ధైర్యం. అలాంటి ఝాన్సీలో బారుసాగర్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. ఏమైంది అంటే ఒక 12 ఏళ్ల బాలిక ఇక్కడ గొంతు నొప్పితో బాధపడుతుంది. అంటే సరిగ్గా మింగలేకపోతుంది. మీకు అర్థమైతే కొంతమంది రకరకాల మగాళ్ళు అనుకోండి, రకరకాల మందులు మిక్స్ అండ్ మ్యాచ్ తాగితే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ పట్టేస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే థ్రోట్లో ఒక ట్రాన్స్లిటీ అది ఇలాంటిది ఏదో వస్తుంది. అండ్ అంటే బుడగల్లాగా ఉండి గొంతు మూసుకుపోవడం. నాకు మెడికల్ లాంగ్వేజ్లో దాన్ని ఏమంటారో సరిగ్గా తెలియదు. అండ్ ఇంకొంతమందికి రొంప దగ్గు ఎక్కువైనప్పుడు అక్కడ పట్టేస్తుంది. డిఫరెంట్ కొంతమందికి థ్రోట్ క్యాన్సర్స్ వస్తాయి. ఇంకొన్ని రకాల వ్యాధులు కూడా వస్తాయి. అంటే తినకూడదు తిన్నప్పుడు, నోరు శుభ్రంగా లేనప్పుడు, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాసిడ్స్ ఫామ్ అయ్యి గొంతు దాకా వచ్చి అక్కడే బ్లాక్ అయినప్పుడు ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అండ్ లంగ్స్ క్లీన్గా లేకపోవడం వల్లనో, స్మోక్ చేసే వాళ్ళకి, గుట్కా జర్దా లాంటివి తినే వాళ్ళకి సమ్ టైమ్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ 12 ఏళ్ల బాలికకి అలాంటి ప్రాబ్లం వస్తే మరి ఆ బాలిక అంటే ఇట్లాంటి పిచ్చి అలవాట్లు అయితే ఉండవు. మరి ఏమై ఉంటుంది? మెడికల్ టర్మ్స్లో తేల్చుకోవాలి. ఆ గ్రామంకి దగ్గర ఉన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్తే పాపం ఆ డాక్టర్కి ఏం తెలుసో తెలియదు కానీ ఇది మేము చేయలేము అన్నట్టుగా అంటే రకరకాల మందులు ఇచ్చినప్పటికీ తగ్గల. మేబీ ఇంకేదన్నా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్రేలు, స్కానింగ్లు చేస్తే తెలిసేదేమో. కానీ వాళ్ళ ఆర్థిక స్తోమత కూడా దానికి సరిపోక గ్రామంలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, బాలికకు దయ్యం పట్టింది, దయ్యం వచ్చి ఎప్పుడు ఇలా గొంతు పిసికి ఇట్లా పట్టుకొనే ఉంటుంది, విడిపించాలి, అందుకని చెప్పేసి సరిగ్గా తినలేకపోతుంది, ఊపిరి తీసుకోలేకపోతుంది అని చెప్పారు. నిజమేననుకొని నమ్మి అక్కడ నివారీ ప్రాంతంలో సినౌనియా అనే ఒక ఏరియాకి హర్భజన్ అనే ఒకడు ఉంటాడు, నార్మల్గా భూత వైద్యుడు. అతన్ని చూపించండి అని ఎవరో సజెస్ట్ చేశారు. ఆ హర్భజన్ రానే వచ్చాడు. వచ్చిన తర్వాత నేను లోపలికి తీసుకెళ్ళి బాలికకు వైద్యం చేస్తా, దయ్యం పట్టింది చూడగానే చెప్పేసిన ఆ కళ్ళు, ఆ నాలుక, ఆ నడవడిక ఇవన్నీ కూడా దయ్యం లక్షణాలే, నేను వదిలిస్తా. కొన్నిసార్లు బాలిక గట్టిగా అరవచ్చు కూడా నొప్పి భరించలేక, అయినా సరే మీరెవరు లోపలికి రావద్దు. మీరు లోపలికి వచ్చారు అంటే దీక్ష భగ్నం అవుతుంది, ఆ దయ్యం మీలో ఎవరినన్నా పట్టేస్తుంది, లేదా బాలికను వదిలిపోదు, బాలిక ప్రాణాలు కూడా పోవచ్చు, దయ్యానికి కోపం వస్తే బాలికను చంపేస్తుంది. ఇట్లాంటి మాటలు నమ్మించేసరికి నిజమేనేమో, చేస్తాడేమో, చూద్దాంలే అని చెప్పేసి వీళ్ళు కూర్చున్నారు. తీరా వీడేం చేశాడు, బాలికను లోపలి తీసుకెళ్ళి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వాడు చేయాల్సిన రాచకార్యం చేశాడు. ఏడుస్తుంది, అరుస్తుంది, అయినా సరే భూత వైద్యుడు రావద్దన్నాడు కదా, అందుకే మేము రాకూడదేమో అని చెప్పేసి పేరెంట్స్ పాపం రాలా. ఈలోపు జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆ తర్వాత అయిపోయిందండి, మీరు వెళ్ళి మీ బాలికని చూడొచ్చు అని చెప్పేసి అతను బయటికి వచ్చాడు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే ఇతను జంప్ అక్కడి నుంచి, కనీసం డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. వచ్చి చూస్తే ఎక్కడా లేడు, ఫరారీ. ఆ బాలిక దగ్గరికి వాళ్ళ మమ్మీ వెళ్ళి ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే వాళ్ళ అమ్మని హత్తుకొని జరిగిందంతా చెప్పింది. ఫస్ట్ నా బట్టలన్నీ తీసేశాడు, నిమ్మకాయతో ఒళ్ళంతా నిమిరాడు, తర్వాత ఇంకేవేవో చేశాడు అని చెప్పేసి జరిగిన దారుణాన్ని చెబితే వాళ్ళు భయపడి బారుసాగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు.
ప్రజెంట్ వీడైతే లేడు, నిందితుడు పరారీలో ఉన్నాడు. దొరుకుతాడు ఇవాళ పోతే రేపు, లేకపోతే ఎల్లుండి, అది పెద్ద విషయం కాదు. బట్ దీని పట్ల ఇది మన దగ్గర జరగలేదు, ఉత్తరప్రదేశ్లో జరిగినప్పటికీ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ మారుమూల పల్లెల్లో కానీ సరైన వైద్యం అందక ఉన్న వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ దొరికే పసరు మందులు రాసుకుంటారు. కొంచెం అడవి మూలికల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, ఆ అవగాహన లేని వాళ్ళు మూఢనమ్మకాలను నమ్ముతారు. ఇది ఖచ్చితంగా దయ్యం పనే, దయ్యం పట్టు ఉండొచ్చు, దీన్ని వదిలించాలంటే భూత వైద్యుడు రావాలి. ఇలాంటి సిట్యువేషన్స్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆడపిల్లలే కాదు, చిన్న చిన్న మగపిల్లల్ని కూడా వాళ్ళు చేయాల్సిన రాజకార్యాలన్నీ చేస్తారు. బట్ కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్, అంతమించి ఇంకేం చెప్పలేను. సో జరిగిన సంఘటనని అట్లీస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకొని, ఇది ఒక స్టోరీ లాగా విని వదిలేయకుండా ఎగ్జాంపుల్గా తీసుకొని వీలైతే ఎవరైనా సరే ఆరోగ్యం బాగాలేకపోతే మీరు ఎక్కడెక్కడికో వెళ్తే ఎవడెవడో ఏమీ చేయడు. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్లా పెట్టేసి దయ్యాన్ని వదిలిస్తాం, భూతాన్ని వదిలిస్తాం, ఇంకేదో చేస్తాం, ఈ చెప్పే వాళ్ళంతా కూడా ఫేక్. ఎప్పుడు ఎవరిని నమ్మకండి. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళండి, లేదా ఉచిత వైద్యశాలలు కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి కదా. ఈవెన్ కంటి ఆపరేషన్లు, క్యాన్సర్ ఆపరేషన్లు అన్నీ కూడా ఫ్రీగా చేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉన్నాయి. అడిగి తెలుసుకోండి. వీలైతే కొంచెం ఛార్జీలు పెట్టుకొని వెళ్తే మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. అంతేకాని భూత వైద్యులు, వాళ్ళు వీళ్ళు, స్వామీజీలు, దయచేసి దొంగ బాబాలు వీళ్ళ నమ్మకండి. థ్యాంక్ యూ సో మచ్.